దావీదు గొలియాతుని జయించగానే రాజవల దారుణంగా తిరిగాడు, అడవుల్లో గుహల్లో ఎక్కడ పడితే అక్కడ దాక్కున్నాడు. రాజు అయ్యే అవకాశం ఎవరు ఇవ్వలేదు? సౌలు గారు ఇవ్వాల. ఎక్కడ కనపడితే అక్కడ చంపుతామని తిరుగుతున్నాడు కదా, అవకాశం రాని రా. అప్పుడు ఏమనాలి? హాయిగా గొర్రెలు కాసుకునేటువంటి తీసుకొచ్చి ఏంది కష్టాలు, ఈ గుహల పాలు చేసి నన్ను అరణ్యాల పాలు చేసి తిండి తిప్పలు లేకుండా మళ్ళీ నన్ను నమ్ముకొని 400 మంది వచ్చారు, నేనేదో పెద్ద వీళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి నాయనకాయ తిరుగుతున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది? మరి సింహాసనం ఎప్పుడు ఇస్తావు? కుర్చీ నా కోసం ఉందా? మన సౌలుని ఎప్పుడు దించుతావు అన్నాడా? అడిగాడండి? ఏం అడగలే. వాళ్ళంతటా వాళ్ళు తీసుకెళ్ళి మీరు మాకు రాజుగా ఉండాలి అని ఇశ్రాయేలీలు తీసుకెళ్ళి కూర్చోబెట్టేదాకా కూడా ఆయన కూర్చొనే. అప్పటికి ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీదకి వస్తున్నారని తెలిసి సౌలుకి తెలియకుండా వెళ్ళి యుద్ధాలు చేసి వచ్చాడు ఈయన. రాజు సింహాసనం తీసుకోపోయిన ఏం చేశాడు? బాధ్యత తీసుకొని. కానీ సింహాసనం ఎప్పుడు కోరుకోలే. మనం ఏంటంటే కోరుకోవాల్సింది వెనక్కి పెట్టి కోరుకోకూడని ముందు పెడుతున్నాం కాబట్టే ఇది దొరకట్లేదు. క్రైస్తవులకి 99.9% దీవెన మిస్ అయ్యేది ఇక్కడే. దేవుడు నీకు ఒక డెస్టినీ పెట్టాడు, నువ్వు అది రీచ్ అయ్యే ప్రయత్నంలో నువ్వు ఉండు. నీకు ఏది కావాలి, ఎలా కావాలి, ఎలా నిన్ను కాపాడు, ఎలా నిన్ను బయటికి తీసుకురావాలి, వెనక శత్రు ఎన్ని రకాల తరుముకుంటూ ముంచేయాలని వస్తున్నా ఎలా విడిపించుకొని ఆ దక్షిణాస్తం నిన్ను బయటికి తీసుకురావాలి ఆయనకి తెలుసు.